హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్‌జిఆర్ వర్క్స్ అండ్ బ్లాగ్స్. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్‌ని కూడా క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి హ్యాండ్‌మేడ్ నెక్ చోకర్‌ని మల్టీపర్పస్‌గా ఎలా యూజ్ చేసుకోవచ్చు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అనేదైతే చూద్దాము. సో, మేకింగ్ వీడియో కావాలి అంటే మన డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసి మీరు కూడా ఓన్‌గా ప్రిపేర్ చేసుకోండి. సో, చూస్తున్నారు కదా మనం ప్రిపేర్ చేసినటువంటి హ్యాండ్‌మేడ్ నెక్ చోకర్. దీన్ని ఓన్లీ చోకర్ లాగా యూజ్ చేయాలి అనుకుంటే వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ ఉన్నటువంటి ఐ హుక్స్కి మన దగ్గర ఉన్నటువంటి ఫిష్ హుక్ రోప్ చైన్ని జాయింట్ చేసుకొని ఇలాగా నెక్కి ఫిక్స్ చేసుకోవడమే. చిన్నపిల్లలకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి నెక్కి. అలాగే పెద్దవాళ్ళకైనా కూడా సన్నగా ఉన్న వాళ్ళకి లుక్ వైజ్ చాలా బాగుంటుంది. సో చూసారు కదా, లుక్ వైజ్ అండ్ షైనింగ్ వైజ్ చాలా బాగుంది. మనం క్లిప్ స్టోన్ని యూజ్ చేసి ఈ చోకర్కి మిడిల్లో పెండెంట్ లాగా ప్రిపేర్ చేసాం కాబట్టి లుక్ వైజ్ షైనింగ్ వైజ్ చాలా బాగుంది. సో చూసారు కదా, నెక్కి పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట. ఈ రోప్ అనేది మనకి ఎంత లెంత్లో కావాలి అనుకుంటే అంత లెంత్లో అడ్జస్ట్ చేసుకుంటూ నెక్కి సరిపోయేలాగా ఫిక్స్ చేసుకోవడమే. సో లావుగా ఉన్న వాళ్ళకి ఈ పెండెంట్ సరిపోదు అనుకుంటే ఇలాగా అటాచర్స్ని జాయింట్ చేసుకోవడమే. ఇలాగ అటాచర్స్ని జాయింట్ చేసుకొని కొద్దిగా ఫిక్స్ చేసుకోవాలండి. ఆ హుక్స్ని దగ్గరకు చేసుకుంటే ఊడిపోకుండా ఉంటాయి. సో నేను జస్ట్ చూపిస్తున్నాను కాబట్టి అవి నేను దగ్గర చేయట్లేదు. సో ఇలాగా అటాచ్ చేసుకొని ఫిష్ హుక్ రోప్ చైన్ కూడా జాయింట్ చేసుకొని హుక్స్కి పెద్దగా బొద్దుగా ఉన్న వాళ్ళకి ఇలా అటాచ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్ చుట్టూ కవర్ అయ్యి స్టోన్స్ షైనింగ్ వైజ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటాయి. సో ఇలాగా దీన్ని చోకర్గా యూజ్ చేస్తే బాగుంటుంది. అలాగే మరొక ప్యాటర్న్ ఎలా యూజ్ చేయాలి అనేది అయితే చూద్దాం. మనం క్లిప్ స్టోన్ యూజ్ చేయడం వల్ల లుక్ అయితే ఆసమ్గా ఉంది. మీరు కూడా ఓన్గా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదైతే చోకర్ లాగా యూజ్ చేయడం కోసం మనం ఈ సైడ్ ఉన్నటువంటి ఈ పెండెంట్కి సైడ్ ఉన్నటువంటి ఐ హుక్స్ని అయితే యూజ్ చేసాము. ఇప్పుడు మనము లాంగ్ చైన్ లాగా ఎలా యూజ్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ పాల్స్ 2 లైన్స్లో ఉన్నటువంటి చైన్ అయితే తీసుకున్నాను. సో ఇలా తీసుకొని ఆల్రెడీ ఇక్కడ మనము జాయింట్ చేసినటువంటి ప్యాచెస్ని కావాలి అనుకుంటే ఉంచుకోవచ్చు, లేదు అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఓన్లీ పెండెంట్ లాగా యూజ్ చేయాలి అనుకుంటే అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఇందాక సైడ్కి చోకర్ లాగా యూజ్ చేసాం కాబట్టి ఆ హుక్స్ని ఆ అటాచర్స్ని సైడ్కి యూజ్ చేసాము. ఇప్పుడు మనము లాంగ్ చైన్ లాగా యూజ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ ప్యాచెస్ ఏదైతే ఉన్నాయో అటాచర్స్, ఈ అటాచర్స్ని పైన ఉన్నటువంటి హుక్స్కి జాయిన్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనం 2 హుక్స్ని అయితే అరేంజ్ చేసుకున్నాము. నెక్ చోకర్గా పెట్టుకునేటట్లయితే సైడ్కి పెట్టుకోవాలి. లాంగ్ చైన్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇలాగ పైకి అటాచ్ చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఈ పర్స్ చైన్ ఏదైతే ఉంటుందో ఏ కలర్ అయినా పర్వాలేదు, మనకి మన అవుట్ఫిట్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా చైన్స్ని అయితే అటాచ్ చేసుకోవడమే. సో దీన్ని ఇలాగా లాంగ్ చైన్ లాగా కూడా యూజ్ చేయొచ్చండి. శారీస్ మీదకి చాలా బాగుంటుంది. పాసిబుల్ అయితే ఇమేజ్ని కూడా పక్కన షేర్ చేస్తాను. పాపకి వేసి ఒక ఫోటో తీశాను. సో అది ఎలా ఉందో కూడా నేను ఇమేజ్ని షేర్ చేస్తాను, ఒకసారి చూసేయండి. లేదు ఓన్లీ పెండెంట్నే యూజ్ చేయాలి అనుకుంటే సో ఇలాగా ఓన్లీ ఆ అటాచర్స్ని తీసేసి ఓన్లీ పెండెంట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. లుక్ అయితే ఆసమ్ ఉందండి. ఫైనల్గా చూస్తున్నారు కదా, సింపుల్గా లైట్ వెయిట్గా ఉంటుంది. మనం రోజు మొత్తం ఈ సమ్మర్లో మ్యారేజెస్ అకేషన్స్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఇలాగ చిన్న చిన్నగా మనము ఓన్గా మనం హ్యాండ్స్తో ప్రిపేర్ చేసుకొని కనుక మనం వేర్ చేసి ఫంక్షన్కి వెళ్తే, మనం ఓన్గా ప్రిపేర్ చేసిన ఐటమ్స్ వేసుకొని ఫంక్షన్కి వెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్ ఫంక్షన్లో మన ఐటమ్స్ అట్రాక్టివ్గా ఉంటే ఆ ఫీలే వేరుంటుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్లో ఉన్నటువంటి మేకింగ్ వీడియోస్ చూసి మీరు కూడా ఓన్గా ప్రిపేర్ చేసుకోండి. అందరిలో అట్రాక్టివ్గా నిలబడండి.
సో ఫైనల్‌గా లాంగ్ చైన్ లాగా అయితే ఈ విధంగా ఉంటుందండి. చాలా బావుంటుంది లుక్ వైస్. సో మనం ప్రిపేర్ చేసినటువంటి హార్ట్ షేప్ హ్యాంగింగ్స్‌ని, ఇయర్ హ్యాంగింగ్స్‌ని ఇలా పేరప్ చేసి చూపిస్తున్నాను. సో మీరు మీకు నచ్చిన థీమ్‌లో ప్రిపేర్ చేసుకొని హార్ట్ షేప్‌లోనే కాదు సర్కిల్, స్టార్స్ అలా ప్రిపేర్ చేసుకొని కలర్ కాంబినేషన్ వేర్ చేస్తే చాలా బావుంటుంది. సో ఫైనల్‌గా మనం ప్రిపేర్ చేసినటువంటి హ్యాంగింగ్స్. ఈ హార్ట్ షేప్ హ్యాంగింగ్స్ నచ్చలేదు అనుకుంటే ఇలాగ రెడ్ స్క్వేర్ క్లిప్ స్టోన్ యూజ్ చేసి ప్రిపేర్ చేసాం కదా! ఇవి కూడా పెయిర్ అప్ చేసుకోవచ్చు. లుక్ అయితే ఆసమ్ ఉందండి. సో మరి లేట్ చేయకుండా మీరు కూడా మన మేకింగ్ వీడియోస్ చేసి ఓన్‌గా ప్రిపేర్ చేసుకోండి. ఓన్‌గా ప్రిపేర్ చేసుకునేంత టైం లేకపోతే 7981039516 అనే నెంబర్‌ని కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్‌ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. మీరు నచ్చిన కలర్ కాంబినేషన్‌లో మీరు మెచ్చిన డిజైన్స్‌ని అయితే కస్టమైజేషన్ చేసి ఇస్తాము. మీ ఇళ్లలో జరిగే అకేషన్స్ ఏదైనా కావచ్చు. హౌస్ వార్మింగ్స్, మెచ్యూర్ ఫంక్షన్స్, హాఫ్ శారీ ఫంక్షన్స్, మ్యారేజెస్, బారసాల ఫంక్షన్స్ ఇలా ఏ అకేషన్ అయినా కూడా రిటర్న్ గిఫ్ట్స్‌గా సిల్క్ థ్రెడ్ ప్రొడక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీకు కావాల్సిన బడ్జెట్‌లో కస్టమైజేషన్ అయితే చేసిస్తామండి. ఎటువంటి ప్రొడక్ట్స్ అయినా శారీ పిన్స్, బ్యాంగిల్స్, సెంటర్ క్లిప్స్ ఇలా ఏదైనా కూడా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్‌లో మీరు సెలెక్ట్ చేసుకున్న థీమ్‌కి తగిన విధంగా అయితే ప్రిపేర్ చేసి ఇస్తాము. కాంబో సెట్స్ అలాగా సెట్స్ పెరిగిన కొద్దికి డిజైన్స్ అలాగా మీ సెలెక్షన్స్‌ని బట్టి అయితే చేసిస్తాము. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి ఆర్డర్‌ని ప్లేస్ చేసుకోవాలి. మీరు సిల్క్ థ్రెడ్ ప్రొడక్ట్స్ ఎక్కడ తక్కువ బడ్జెట్‌లో దొరుకుతాయి అని సెర్చ్ చేసేటట్లయితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎస్‌జిఆర్ వర్క్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్‌ని కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్‌ని అయితే ప్లేస్ చేసుకోండి. అతి తక్కువ బడ్జెట్‌లో ఫినిషింగ్ వైస్, క్వాలిటీ వైస్ ప్రొడక్ట్‌లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా అయితే ప్రిపేర్ చేసి ఇస్తాము. సో ఒక్కసారి ఆర్డర్‌ని ప్లేస్ చేసుకొని చూడండి. మిమ్మల్ని సాటిస్ఫై చేసే బాధ్యత నాది. సో మరింకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా 7810399516 అనే నెంబర్‌ని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ఆర్డర్‌ని అయితే ప్లేస్ చేసుకోండి. ఎన్ని సెట్స్ అయినా కాంబో సెట్స్ కానివ్వచ్చు, శారీ పిన్స్ ఆర్డర్స్, బ్యాంగిల్స్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం 2 బ్యాంగిల్స్ ఆర్డర్ చేస్తాము. 4 బ్యాంగిల్స్ అట్లా ఏదైనా సరే కలర్ సెలెక్షన్, డిజైన్ సెలెక్షన్ కూడా మీరే చేసుకోవచ్చండి. నేనేదో చెప్తున్నాను కదా అని గుడ్డిగా నమ్మేసి నాకైతే ఆర్డర్ ఇవ్వమని అయితే చెప్పట్లేదు. మీరు బయట వేరే పేజెస్‌లో ప్రైసెస్‌ని, వర్క్‌లో క్వాలిటీని చెక్ చేసిన తరువాతే లాస్ట్‌లో నా పేజీని చెక్ చేయండి. సో నేను ప్రిపేర్ చేసిన డిజైన్స్‌ని చెక్ చేయండి. నా వర్క్ అండ్ నా పర్ఫెక్షన్ మీకు కనుక నచ్చితేనే మీ యొక్క ఆర్డర్‌ని అయితే నా దగ్గర ఇవ్వండి. సో ఫైనల్‌గా నా వర్క్ అండ్ నా ఫినిషింగ్ నచ్చితేనే నా దగ్గర ఆర్డర్‌ని ప్లేస్ చేసుకోండి. ప్రైస్ అయితే నిర్మొహమాటంగా చెప్తున్నాను. బయటున్న పేజెస్‌లో కంటే మన దగ్గర చాలా చాలా రీజనబుల్ అండ్ తక్కువగా ఉంటుంది అని. ఇప్పటివరకు మన దగ్గర ఆర్డర్‌ని ప్లేస్ చేసుకొని మన ప్రొడక్ట్స్‌ని తీసుకొని సాటిస్ఫై అయిన ప్రతి ఒక్క కస్టమర్‌కి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే రానున్న రోజుల్లో కొత్తగా మన దగ్గరికి వచ్చే కొత్త కస్టమర్స్‌కి వెల్కమ్ చెప్తూ ఇప్పటివరకు మన వీడియోని స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ సపోర్ట్ ఎస్‌జిఆర్ వర్క్స్ అండ్ వ్లాగ్స్.